అనుక్షణం అక్షరాలతో విహారం, అదే మన శ్రీమణి కవన సమీరం. ప్రతిరోజు నా కవితలను ఆదరిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ నమస్కరిస్తూ ఈనాటి నా కవిత శీర్షిక ఒక్కసారి ఆలోచించు. నీరుగారిపోతావెందుకు? మంది భారమంతా తెచ్చి నీ రెక్కలపై వేసేస్తున్నారా? నీరసించిపోతున్నావెందుకు? నింగిని ఎత్తి నీ నెత్తిన మోసేస్తున్నావా? ఎందుకంత నిస్సత్తువా? నువ్వేమైనా ఎముకలు కొరికే చలిలో ఊపిరి సైతం స్తంభించేలా సరిహద్దులలో పహారా కాస్తున్నావా? ఎందుకంత నీరసం? కాడెద్దుల స్థానంలో నీ కాయానికి నాగలి తగిలించి స్వేదతర్పణం చేసి సేద్యం గావిస్తున్నావా? మంచం లేచిన మొదలు నీ కంచం కోసం కాదు నీ ఆరాటం. ఆకలి తీరిందని సంతృప్తి పడితే ఆ క్షణమే ఆనందం నిన్ను అక్కున చేర్చుకునేది. అత్యాశల రోట్లో తలదూర్చి రోకలి పోటుకు భీతిల్లే నీకు ఓదార్చే చేతులు కావాలా? అనాయాసంగా ఫలితాన్ని అపేక్షించడం అలవాటై అదే పనిగా రోధిస్తున్నావు గాని నిస్తేజంలో కూరుకుపోయి నువ్వైతే రోగగ్రస్తునిగానే కనిపిస్తున్నావు సుమా. చేవ ఉండి చేతకాని, ఆలోచన ఉండి అడుగేయని అసమర్థునిగా, అసంపూర్ణ మానవునిగా మిగిలిపోతున్నావేమో. ఆలోచించు. ఆ రాగం ఆలపించకపోతే ఆలంబన ప్రశ్నార్థకమే. ఆ చైతన్యం ధరించకపోతే జీవితమంతా నిస్త్రాణమే. శ్రమైక జీవన సౌందర్యంలోనే జీవనరాగం శ్రావ్యంగా వినిపిస్తుంది.